హలో వాస్, వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి పాలకూర టమాటో కర్రీ. ఈ పాలకూర ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సితో పాటు అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈ పాలకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా మిర్చి పౌడర్, 1/2 చెంచా జీలకర్ర పౌడర్, 1/2 చెంచా ధనియా పౌడర్, 1/2 చెంచా గరం మసాలా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడే టమాటోలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చి మసాలాలన్నీ బాగా వేగుతాయి. ఈ విధంగా మసాలాలన్నీ వేగాక ఇందులోకి కొద్దిగా పాలకూర ఆకుల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీ కోసం పాలకూరని నేను 3 కట్టలు యూజ్ చేస్తున్నాను, అంటే సుమారు 300 గ్రామ్స్ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడు పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి కర్రీ ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఇదే స్టేజ్లో రుచిని కాస్త చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుంటే పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ పాలకూర టమాటా కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలకూరలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యం ఆకుకూరని అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.